ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పొత్తులో జనసేనకు వచ్చే సీట్లన్నీ, జనసేనకు వచ్చిన సీట్లలో బరిలోకి దిగేది ఎవరు? ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇరు పార్టీలకు హాట్ కేక్ వంటి పెడన నియోజకవర్గంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఈ సీటు కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉందా? జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికెన్ని అనే చర్చ జోరందుకుంది. జనసేన శ్రేణులు 5 సీట్లు ఖాయంగా భావిస్తుంటే బీజేపీ కలిస్తే స్వల్ప మార్పులకు కూడా ఆమోదం తెలపక తప్పేలా లేదు. ఎన్ని సీట్లు వచ్చినా జనసేన తేలిగ్గా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్న నియోజకవర్గాలు అవనిగడ్డ, పెడన. ఈ 2 నియోజకవర్గాల్లో జనసేనకు అవకాశం వస్తే బరిలోకి దిగనున్న అభ్యర్థి ఎవరు అన్న అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పెడన నియోజకవర్గంలో అయితే ఆశావహుల జాబితా పెద్ద సంఖ్యలోనే ఉంది. అయితే అందులో కొంతమంది మాత్రమే అంగబలం, అర్ధబలం కలిగి ఉన్నవారు ఉన్నారు. బందరు పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు సీటు ఖాయం చేసుకున్న సిట్టింగ్ ఎంపీ బాలశౌరి తన కుమారుడిని పెడన నుంచి బరిలోకి దించాలన్న ఆసక్తితో ఉన్నట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆయన వైపు నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగులు కనపడకపోవడంతో ఆ చర్చకు కాస్త బ్రేక్ పడింది. ఇక జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ గత ఎన్నికల్లోనే పెడన టికెట్టు కోసం పోటీపడ్డారు. ఈసారైనా అధిష్టానం కరుణిస్తుందన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇటీవలి కాలంలో జోరుగా వినపడుతున్న పేరు దాసరి సత్యనారాయణ అలియాస్ సత్యం, కొరియర్ శ్రీను. పీఆర్పీ సమయంలోనూ నియోజకవర్గంలో పనిచేసిన దాసరి సత్యం జనసేనలోనూ ఎప్పటినుంచో ఉన్నారు. పారిశ్రామికవేత్తగా పేరున్న ఈయన మొన్నటి వరకు తెర వెనుక నుంచే మద్దతు తెలిపారు. వారాహి యాత్రకు ముందు నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. పెడనలో వారాహి యాత్ర సమయంలో నియోజకవర్గం మొత్తం పోటాపోటీగా తిరగడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో రేస్లోకొచ్చారు. అప్పటి వరకు తెర వెనుక ఉండి సేవా కార్యక్రమాలు నడిపించిన దాసరి సత్యం ఈ మధ్యకాలంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. పార్టీ అవకాశం ఇస్తే బరిలోకి దిగేందుకు రెడీ అంటున్నారు. ఇక మచిలీపట్నంకి చెందిన కొరియర్ శ్రీను కూడా ఇటీవల పెడనలో యాక్టివ్గా తిరుగుతున్నారు. అటు మాజీ ఉపసభాపతి బూరిగడ్డ వేదవ్యాస్ కూడా 2 పడవల మీద కాళ్లు పెట్టి అనుకూల వర్గంతో ప్రచారం చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరి పవన్ చూపు ఎవరివైపో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.